కాకినాడ జిల్లా సీసీటీవీ షాప్ ఓనర్స్ అండ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సంక్షేమానికి సంఘం కృషి చేస్తుందని వ్యవస్థాపక అధ్యక్షులు పోతుల సురేష్, వ్యవస్థాపక జనరల్ సెక్రటరీ గన్నవరపు సోమని పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్లో కాకినాడ జిల్లా సీసీటీవీ షాప్ ఓనర్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సన్నాహక సమావేశం జరిగింది. వ్యవస్థాపక అధ్యక్షులు పోతుల సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు గిరిధర్, కాకినాడ జిల్లా ఎలక్ట్రికల్ యూనియన్ ప్రెసిడెంట్ కాశీ, ఐటీ షాప్స్ యూనియన్ ప్రెసిడెంట్ మూర్తిలు ముఖ్య అతిథులుగా పాల్గొని అసోసియేషన్ సభ్యులకు నూతన కార్డులు అందజేశారు. అసోసియేషన్ నాయకులు సురేష్, నాగసాయి దినేష్, శివమణిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక ఉపాధ్యక్షులు ఇమ్మంది నాగసాయి దినేష్, వ్యవస్థాపక జాయింట్ సెక్రటరీ వాసంశెట్టి కిరణ్ కుమార్, వ్యవస్థాపక ట్రెజరర్ పోలిశెట్టి జగదీష్, వ్యవస్థాపక మెంబర్స్ బావుశెట్టి కృష్ణ చైతన్య, బాబా, గురుచాప శ్రీనివాసరావు, టేకుమూడి త్రిమూర్తులు, అనుసూరి సతీష్, సుంకర రవి, ఈశ్వరరావు, కే సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి అనేకటువంటి సమస్యలన్నీ కూడా మేము నోటీస్లోకి తీసుకొని ఈరోజు మేము ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఒకటి మేము పొందుపరుచుకొని ఆ నియమాలను ఆచరిస్తూ వాటికి అనుగుణంగా మేము అందరం కూడా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామండి. అలాగే ఈరోజు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి కాకినాడ జిల్లా సంబంధించిన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ గారు శ్రీ గిరిధర్ గుండు గారు, అట్లాగే ఎలక్ట్రికల్ యూనియన్ ప్రెసిడెంట్ గారు కాశీ గారు, వీరందరూ కూడా ఐటీకి సంబంధించిన యూనియన్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఆయన మన శ్రీ సొల్యూషన్ మూర్తి గారండి. వీరు ముగ్గురు కూడా వచ్చి మా యూనియన్కి వారి యూనియన్ తరఫు నుంచి బలం చేకూర్చారండి. అట్లాగే అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళు ఉన్న మెడికల్ షాపులన్నింటికి కానివ్వండి, ఏజెన్సీస్ కానివ్వండి, మా అసోసియేషన్తోనే కెమెరాస్ వర్క్ ఏదైనా ఉంటే మాకే అనుసంధానం జరిగేలాగా మా ఐడి కార్డ్ని వారి చేతుల మీదుగా లాంచ్ చేయడం కూడా జరిగిందండి. అసోసియేషన్కి సంబంధించి ఎటువంటి వర్క్స్ ఉన్నా కూడా అసోసియేషన్ టు అసోసియేషన్ మాకే అప్పచెప్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే భవిష్యత్తులో సీసీటీవీకి సంబంధించిన కస్టమర్స్ అందరికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నామండి. మీరు ఎవరెవరినో నమ్మి మోసపోయి కస్టమర్స్ అడ్వాన్సులు ఇచ్చి వారు సరిగ్గా మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయక అలాంటి సమస్యలతో చాలామంది కస్టమర్స్ ఈ రోజున ఉన్నారు. మీకు అలాంటి సమస్యలు ఇకపై రాకూడదని ఈస్ట్ గోదావరి జిల్లాలో మేము యూనియన్ స్థాపించామండి. ఈ అసోసియేషన్ తరఫున మెంబర్స్ తోటి అయితే మీరు వర్క్లు ఏమైనా కూడా మీరు సీసీటీవీ సర్వీస్ కానివ్వండి, కొత్తగా ఇన్స్టాలేషన్ చేయించుకున్నా కానివ్వండి, మీకు ప్రోడక్ట్ వారంటీ దగ్గర నుండి మీకు ఆన్ టైం సర్వీస్కి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా మా అసోసియేషన్ సంప్రదించవచ్చు. ఆ అసోసియేషన్ తరఫున ఎవరైతే మీకు కన్సర్న్ పర్సన్ ఎవరైతే మీకు ఇన్స్టాల్ చేశారో ఆ పర్సన్ని మేము అందుబాటులోకి తీసుకొచ్చి వారిచేనే మీకున్న సమస్యను మేము రెక్టిఫై చేయడం విధంగా మేము ముందుకు వెళ్తున్నామండి. కాకినాడ సీసీటీవీ ఓనర్స్ అండ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ప్రారంభోత్సవం వేడుక చేసుకునే ముందు మేమంతా కలిసి ఒకసారి కూర్చొని చర్చించుకోవడానికి ఈరోజు ఇక్కడ హాజరయ్యాము. మిత్రులందరూ చాలా దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి ఈ విషయం ఈ సందర్భాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేశారు. అయితే సర్వీస్ ఛార్జెస్ కానీ రిజిస్ట్రేషన్ కానీ వేరే వాళ్ళని మేము చర్చించుకుని కస్టమర్స్కి అన్ని రకాలుగా హెల్ప్ఫుల్గా ఉండే విధంగా, అలాగే కస్టమర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే యూనియన్ మెంబర్స్ తోటే ఈ సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసుకునే విధంగా ఈ రకంగా డిస్కస్ చేసుకుంటున్నామండి. అలాగే ఈరోజు సభ్యులందరికీ కూడా ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. ఇకపై షాప్ ఓనర్స్ అందరూ కూడా ఈ ఐడి కార్డు ఉన్న వాళ్ళకే డిస్కౌంట్ ప్రైస్ ఇవ్వాలని, మిగతా వాళ్ళకి డిస్కౌంట్ ప్రైసెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఐడి కార్డు ఉన్న వాళ్ళు మిగతా సభ్యులకు కూడా ప్రోత్సహించి ఐడి కార్డు తీసుకుని ప్రోత్సహించాలని